హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. ఇవాళ వచ్చేసి సండే. మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఏదో ఒక స్వీట్ కావాలంటే ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ అవైలబుల్లో ఉంటాయి. ఆ బ్రౌన్ బ్రెడ్తో నేను డబుల్ కా మీఠా చేశాను. అది ఎలాగో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బ్రౌన్ బ్రెడ్ని సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నీ తీసేసి నీట్గా మనకు కావాల్సిన షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ బౌల్ కానీ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ కాస్త మీడియం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రౌన్ బ్రెడ్ పీసెస్ వేసి అటు ఇటు ఫ్రై చేస్తూ ఉండాలి. రెండు వైపులా రోస్ట్ చేయాలండి. అది కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పీసెస్ మనం ముట్టుకుంటే కరకరలాడుతూ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా బాగుంటుంది డబుల్ కా మీఠా అనేది. బ్రౌన్ బ్రెడ్తో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది నార్మల్ బ్రెడ్తో కన్నా కంపేర్ చేస్తే. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. డబుల్ కా మీఠా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి లేదా బౌల్ పెట్టి ఆ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను ఒక గ్లాస్ వాటర్కి ఇక్కడ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళంటే ఇంకొక పావు వంతు షుగర్ ఎక్కువ తీసుకోవచ్చు, కానీ నాకు ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని షుగర్ కాస్త మెల్ట్ అయ్యే వరకు స్టవ్ పైన పెట్టి స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం రెండు వేళ్ళతో కొంచెం ఆ సిరప్ని తీసుకొని టచ్ చేస్తూ ఉండాలి. రెండు వేళ్ళతో మనం టచ్ చేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది మనకి అత్తుకున్నట్టుగా కొద్దిగా సాగినట్టుగా వస్తే సిరప్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. మరీ మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి. చూడండి, అలా నేను చేత్తో చూపిస్తున్నాను. ఈ టైంలో మనం కావాలి అంటే ఏదైనా ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కలిపిన వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎలాంటి కలర్స్ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ బ్రెడ్ పీసెస్ని ఈ షుగర్ సిరప్లో వేసి అటు ఇటు స్పూన్తో కొద్దిగా కలపాలి. ఎక్కువగా కలపకూడదు స్పూన్తో. మనం గిన్నె ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఏదైనా ఒక క్లాత్తో పెట్టుకొని గిన్నెని అటు ఇటు ట్యాప్ చేస్తూ అటు ఇటు అంటే కింది నుండి అడుగు భాగం పైకి పైన ఉన్నవి కిందికి అలా అయ్యేలాగా పీసెస్ని ట్యాప్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో ఇది బాయిల్ అయ్యేటప్పుడే మనం కొద్దిగా ముందుగా కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని వేసుకుంటే కొద్దిగా పాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పీసెస్కి పడితే. ఈ టైంలోని చూస్తారు కదా, ఇందాక వీడియోలో మీకు చూపించాను, ఒక చిన్న టీ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ బాగుండడం కోసం. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఈ బ్రౌన్ బ్రెడ్ పీసెస్ ఇలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు మనం వీటికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో కొద్దిగా దూరగా వేయించుకోవాలి. సిరంజి పలుకులు అంటారు చూడండి, అవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ పలుకులు ఇంకా మన ఇంట్లో ఉన్నవి కాజు, అలా ఏ డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి వేసుకోవాలండి. మనం స్టవ్ పైన బ్రౌన్ బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో కుక్ చేస్తున్నాం, కానీ 2 to 3 minutes కన్నా ఎక్కువసేపు కుక్ చేయొద్దు. మనం చేసుకునే క్వాంటిటీ తక్కువే కాబట్టి కొద్దిగా మనం స్పూన్తో ప్రెస్ చేస్తే మరీ బాగా మెత్తగా విడిపోకుండా కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే గీలో రోస్ట్ చేసుకున్న కాజు ఉన్నాయో నేను వాటిపైన గార్నిష్ చేసుకుంటున్నాను. సింపుల్ అండి, ఇంతకన్నా ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ అవసరం లేదు కూడా. ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. కావాలంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను దాన్ని అవాయిడ్ చేసుకున్నాను మిల్క్ మేడ్ అవసరం లేకుండానే. బ్రౌన్ బ్రెడ్తో చేసుకున్న ఈ డబుల్ కా మీఠా అనేది చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకేంటి ఆలస్యం, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. మీరు కూడా తినండి. తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పింక్ చేయడం ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.